ప్రైవేట్ టీచర్లకు వేసవి సెలవులు లేనట్టేనా? అడ్మిషన్లు టార్గెట్తో అవస్థలు పడుతున్నారా? ఈ వేసవి మంట అడ్మిషన్ల మంటగా మారుతుంది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. యువతరంగం టీవీ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మీ ఫ్రెండ్స్, మీ బంధువులతో మరింత మందిని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రైవేట్ స్కూల్ టీచర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ వేసవి సెలవులను వారు సెలవులుగా గడపలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మీ ఉద్యోగాలు ఉండాలంటే అడ్మిషన్లు తీసుకొస్తేనే మీకు ఉద్యోగాలు ఉంటాయని అల్టిమేట్ జారీ చేస్తున్నాయి. ఈ అడ్మిషన్లు అనేవి కరపత్రాల రూపంలో ఇంటింటికి వెళ్ళి తిరిగి మీరు ప్రచారం చేయాలి. ఆ ప్రచారం ద్వారా వాళ్ళు అడ్మిషన్లు వస్తే మీ శాలరీలో హైక్ ఉంటుందని చెప్పి వాళ్ళను ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేం లేక తలపట్టుకొని ప్రైవేట్ టీచర్లు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వాళ్ళు జాబ్ చేయాలి, ఇల్లు గడపాలి కాబట్టి జాబ్ చేసి ముందుకెళ్దామని చెప్పి వాళ్ళు ప్రైవేట్ టీచర్లుగా జాయిన్ అయితే వాళ్ళను యాజమాన్యం అడ్మిషన్ల పేరుతో వేధిస్తుంది. అడ్మిషన్ తీసుకురాకంటే మీకు జీతం పెంపు ఉండదు, ఈ ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వేసవిలో వాళ్ళు కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి విద్యాశాఖ ఆదేశాల మేరకు ట్రైన్డ్ కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయురాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తీసుకుంటారు. తీసుకున్న దాని ప్రకారం వాళ్ళు లెసన్ ప్లాన్ ఇచ్చి ఆ రోజు చెప్పాల్సినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ చెప్పి ఆ సిలబస్ ప్రకారం ఉత్తీర్ణత సాధించేందుకు వాళ్ళు తమదైన ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంతవరకే ప్రైవేట్ టీచర్ల పని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ టీచర్లు ఒకంత మరింత ఒత్తిడికి తీసుకొచ్చే విధంగా తయారయ్యాయి. విద్యను వ్యాపారంగా చూస్తూ అడ్మిషన్లను అధికంగా పొందాలనేటువంటి అత్యాశతోటి, దురాశతోటి ప్రైవేట్ టీచర్లతోటి గొడ్డు చాకిరీ చేస్తున్నాయి. అంతేకాదు ప్రైవేట్ టీచర్లకు సెలవులు ఇచ్చే విషయంలో కూడా వీక్ష చూపిస్తున్నారు. సెలవులు ఇచ్చే విషయంలో కూడా ఇబ్బంది పెడుతున్నారు. వీటికి తోడు వేసవి సెలవులు అనేది విద్యార్థులకైనా ఉపాధ్యాయులకైనా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి అకాడమిక్ ఇయర్లో వేసవి సెలవులను ప్రభుత్వమే ప్రకటించింది. ఆ వేసవి సెలవుల్లో విద్యా సంస్థలు నడవడానికి వీల్లేదు. ఆ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఖచ్చితంగా సెలవులు తీసుకోవాల్సిందే. ఆ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు సైతం సెలవులు తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ విద్యాలయాల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యాజమాన్యాలు దురాశతోటి వ్యాపారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీరు అడ్మిషన్లు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని చెప్పి ప్రైవేటు ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పడం, ఎండలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు కరపత్రాలు పట్టుకొని విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఏ ఇంట్లో పిల్లలు చదువుకునే స్థాయిలో ఉన్నారో, చదువుకునే వయసులో ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళి అమ్మ మా స్కూల్లో ఇది ఉంది, ఈ వసతులు ఉన్నాయి కాబట్టి మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ చేర్పించండి అని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేస్తూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ఎండలకు వడదెబ్బ తాకి వాళ్ళు పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ వడదెబ్బ తాకి ఆసుపత్రిలో పాలైతే ఆ ఆరోగ్య ఖర్చులు ఎవరు భరిస్తారు? ఆ వడదెబ్బ తాకి వాళ్లకు ప్రాణం పోయే పరిస్థితి కనుక బాడీ డిహైడ్రేషన్ అయ్యి ప్రాణం పోతే ఆ ప్రాణానికి బాధ్యులు ఎవరు? ప్రైవేట్ యాజమాన్యాలు ఈ బాధ్యతను వహిస్తాయా? ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను టార్గెట్ల పేరుతో, అడ్మిషన్ల టార్గెట్ల పేరుతో వేధిస్తున్నటువంటి ఏ స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళను గుర్తించి ఆ స్కూల్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులు బయటికి వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే తమ ఉద్యోగం ఎక్కడ పోతుందో, ఎక్కడ కోల్పోతామో, ఉద్యోగం కనుక ఒకవేళ కోల్పోయినట్లయితే తమ కుటుంబ పోషణ మరింత భారంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. మరి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఈ విషయం పైన ఖచ్చితంగా ఒక సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది కదా. డిఈఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పాఠశాలలు ప్రైవేటు యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలు ఏంటి, వాళ్ళు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఒకవేళ చేయకూడనివి చేస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయో కూడా చెప్పాల్సిన బాధ్యత డిఈఓ కానీ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఉంది కదా.
ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసి ఉన్నతాధికారులతోటి ఒక ఉత్తర్వులు జారీ చేయించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు టీచర్లను వేధించవద్దు, ప్రైవేటు టీచర్లను అడ్మిషన్లు తీసుకొచ్చే బాధ్యత అప్పగించవద్దు. ప్రైవేట్ యాజమాన్యాలు మీకు లాభాలు రావాలంటే మీరే అడ్మిషన్లు తీసుకొచ్చుకోవాలి, లేదంటే ఒక మార్కెటింగ్ టీంను ఏర్పాటు చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ టీం అడ్మిషన్లను తీసుకొస్తుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కాదు కదా ఆ బాధ్యత. టీచర్ల బాధ్యత ఏంటి? విద్యార్థులకు పాఠాలు బోధించాల్సినటువంటి బాధ్యత, విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత, విద్యార్థుల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రైవేట్ టీచర్ల పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రైవేటు టీచర్లకు ఇతర పనులను అప్పగిస్తూ గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు, టెలికాలింగ్ చేయిస్తున్నారు, అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిప్పుతున్నారు కరపత్రాలతో ప్రచారం చేస్తూ. ఇది నిజంగా దారుణమైనటువంటి విషయం. ఇది నిజంగా ఆ ప్రైవేటు ఉపాధ్యాయులకు అవమానకరమైనటువంటి విషయం. ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యను బోధిస్తారు కానీ అడ్మిషన్లు తీసుకొచ్చేవారు కాదు. ఉపాధ్యాయులు అనేవారు భావి భారత పౌరులను తీర్చిదిద్దుతారు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కాదు. ఉపాధ్యాయులు అనేవారు ఆ పాఠశాలకు పేరును తీసుకొచ్చేవాళ్ళు కానీ ఆ పాఠశాలకు డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేటు టీచర్ల యొక్క బాధలను, ప్రైవేట్ టీచర్ల యొక్క అవస్థలను తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.